హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం బాక్సాఫీస్ పైన దండయాత్ర చేస్తుంది. ఒక రేంజ్ లో కలెక్షన్స్ వస్తుంది. దీనిపైన మనం రెగ్యులర్ గా వీడియో తీస్తూనే ఉన్నాం. సో ఇది మరొక ముందే NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తోని మూవీ అయితే స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు, గత నెల నవంబర్ 26న NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తోని మూవీ స్టార్ట్ అయింది రామానాయుడు స్టూడియోస్ లో. సో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా స్టార్ట్ అయ్యి పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి. సో వీటిపైన కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు మనం దానిపైన మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. మన వీడియోకి హైప్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో హైప్ కూడా చేయండి, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం అయితే బాక్సాఫీస్ పైన దండయాత్ర చేస్తుంది. అఖండమైన విజయాన్ని అయితే సాధించింది. ఒక మూవీ సెట్స్ పైన ఉన్నప్పుడే ఇంకో మూవీని స్టార్ట్ చేసే స్టైల్ అయితే బాలకృష్ణ గారి స్టైల్. సో ఇది సెట్స్ పై ఉన్నప్పుడే NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తోని గోపీచంద్ మల్లేని గారితో జత కట్టడం అయితే జరిగింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ మనకు వీరసింహారెడ్డి అయితే మూవీ రావడం జరిగింది. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ పైన దండించి 100 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఆ మూవీ ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. సో ఆ కాంబినేషన్ లో ఒక ఫ్యాన్ బాయ్ మళ్ళీ బాలకృష్ణ గారితోని ఒక పీరియాడిక్, ఒక హిస్టారికల్ మూవీని అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఈ మూవీకి సంబంధించి లాస్ట్ టైం మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏదైతే ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ మన సౌత్ క్వీన్ నయనతార గారి ఈ మూవీలో నటించడం జరుగుతుంది. నయనతార గారి బర్త్డే రోజు ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కాకుండా మూవీ లాంచ్ రోజు అయితే బాలకృష్ణ గారి NBK 111 కి సంబంధించి వర్కింగ్ టైటిల్ కి సంబంధించి పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. బాలకృష్ణ గారి లుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని అమాంతం పెరిగిపోయింది ఆ లుక్ తో. ఎందుకంటే 2 సైడ్స్ బాలకృష్ణ గారు వర్సెస్ బాలకృష్ణ గారు అన్నట్లు ఆ ఫోటో అయితే ఉంది. దానికి సంబంధించి చారిత్రక నేపథ్యంలో ఈ మూవీ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీలో 2 రోల్స్ బాలకృష్ణ గారు, నార్మల్ గానే బాలకృష్ణ గారు 2 రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఆ లుక్ చూడండి ఎంత బాగుందంటే ఎక్స్ట్రాడినరీ లుక్. ఆ లుక్ తోని మూవీ కనుక కంప్లీట్ గా తీసినట్లయితే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ, అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం. ఆల్రెడీ ఆ లుక్ కి మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. సో ఆ లుక్ వీరసింహారెడ్డి లుక్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఆఫ్ బాలకృష్ణ గారు. సో ఈ లుక్ ఇంకా బాగుంది. ఈ లుక్ పైన సినిమా ఉంటే మాత్రం థియేటర్లు తగలపడిపోయాం ఖాయం. సో దీని తర్వాత ఈ మూవీకి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంటంటే, సో ఈ మూవీకి రెగ్యులర్ షూటింగ్ అనేది ఈ జనవరి 2026 జనవరి నెలలో స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి మేకర్స్ అయితే షూటింగ్స్ కి సంబంధించి ఇది చారిత్రాత్మక చిత్రం కాబట్టి కొన్ని సెట్స్ అయితే వేయనున్నారు. కొన్ని రియల్ లొకేషన్స్ లో తీస్తే ఇంకా బాగుంటుందని చెప్పి రియల్ లొకేషన్స్ కోసము ఆ కథకు తగ్గట్టు చూడడం అయితే జరుగుతుంది. యూరోప్ లో కానివ్వండి, ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో కానివ్వండి సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా అఫీషియల్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. వన్స్ ఈ లొకేషన్స్ అనేటి కన్ఫర్మ్ అయిపోతే మూవీ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. అన్ని అనుకున్నట్లు జరుగుతాయి. జనవరిలో ఈ మూవీ అనేది షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం ఖాయం. దాంతో పాటు ఈ మూవీ అనేది భారీ బడ్జెట్ లో, భారీ స్కేల్ లో అయితే రూపొందించడం అనేది జరుగుతుంది. సో సతీష్ కైలూరి గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఈ మూవీలో SS తమన్ మ్యూజిక్ అందించనున్నారు. సో వరుసగా 6 సినిమాలు అంటే డబల్ హైట్రిక్ కొట్టబోతున్న చిత్రం ఇది బాలకృష్ణ గారికి. ఆల్రెడీ 5 మూవీస్ 100+ గ్రాస్ మూవీస్ కలెక్ట్ చేసిన హీరో. వరుసగా 5 మూవీలు హిట్ చేసిన హీరో నందమూరి బాలకృష్ణ గారు. సీనియర్ హీరోస్ లని కాదు, ఇప్పుడున్న పాన్ ఇండియన్ స్టార్స్ లో కూడా ఎవరికి లేనని హిట్స్ నందమూరి బాలకృష్ణ గారికి సొంతం. సో దీంతో పాటు ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కెమెరామెన్ గా అరవింద్ కేశప్. ఇతను ఎవరంటే కాంతార మూవీ ఏదైతే ఉందిగా, కాంతార మూవీకి పనిచేసిన టెక్నీషియన్ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో, సో ఈ మూవీకి కూడా అతను కెమెరామెన్ గా పనిచేయడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే కాంతార చూసుకుంటే ఒక విజువల్ వండర్, చాలా బాగా తీయడం జరిగింది. ఆ కథకు ఆయన ఎఫెక్ట్స్ అనేది చాలా మంచి ఇంపాక్ట్ చూపించింది. సో అలాంటి ఒక కెమెరామెన్ ఈ మూవీకి ఉండడం వల్ల ఎందుకంత బలం అనేది రావడం ఖచ్చితంగా ఖాయం. సో ఆయన రావడంతో ఈ మూవీ యొక్క కమిట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ మూవీ ఇంకే రేంజ్ లో ఉండబోతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఈ మూవీ ఒక రేంజ్ లో ఉండబోతుంది. దీనికి సంబంధించి టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక రేంజ్ కి హైప్ అయితే వెళ్ళిపోతుంది ఈ మూవీ. అఖండ 2 తాండవం కంటే కూడా ఈ మూవీ
ఇంకా బాగా ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళిపోయి మంచి హిట్లు సాధించాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీంతో పాటుగా మూవీకి సంబంధించి టైటిల్ అయితే కన్ఫర్మ్ అయింది, అంటే పరిశీలనలో ఉంది, మాక్సిమం ఇదే కన్ఫర్మ్ అయింది అన్నట్లు మనకు కొన్ని వచ్చే సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ మూవీకి మహారాజు అనే టైటిల్ అనేది పరిశీలనలో ఉంది. సో మీకు కూడా ఈ టైటిల్ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మూవీ టైటిల్ నాకు నచ్చిందని చెప్పి. సో మహారాజు అనే టైటిల్ అనేది పరిశీలనలో ఉంది. సో బాగా ఆప్ట్ అవుతుంది బాలకృష్ణ గారికి మహారాజు అనే టైటిల్ కూడా. సో అలాంటి టైటిల్స్ బాగుంటాయి బాలకృష్ణ గారికి. సో బాగుందని నాకు కూడా మంచిగా అనిపించింది ఫీల్ అయితే. ఇంకా అఫీషియల్ గా 100% అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ మాక్సిమం సోర్సెస్ ప్రకారం అయితే మాక్సిమం ఈ టైటిలే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో అంతే గైస్, ఈ మూవీకి ఉన్న అప్డేట్స్. ఈ మూవీకి ఒక రెగ్యులర్ షూటింగ్ అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వబోతుంది. లొకేషన్స్ వేటలో మూవీ టీమ్ అయితే ఉంది. సో గోపిచంద్ మల్లేని గారు రియల్ లొకేషన్స్ కూడా చూస్తున్నారు. దీంతో పాటు అరవింద్ కేశప్ ఎవరైతే కాంతార మూవీకి, కాంతార చాప్టర్ 1 కి సినిమాటోగ్రాఫర్ గా, కెమెరామెన్ గా పనిచేసిన వారు ఉన్నారో, సో వారిని తీసుకురావడం వల్ల ఈ మూవీకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతుందో, ఈ మూవీని ఏ రేంజ్ లో తీయబోతుందో, ఇంకెంత పెద్ద స్కేల్ లో తీయబోతుందో మనకు అర్థమవుతుంది ఇక్కడనే. సో ఈ మూవీని మంచి హిట్ ని చేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను తీయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి, హైట్ చేయండి. అండ్ మరి యొక్క నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.